పునమయిల్ అంటూ తాను వర్ణించగలిగింది. ప్రకృతిలో ఉండేటటువంటి ప్రాణికోటిని ఈవేళ కొత్తగా మనం డిస్కవరీ ఛానల్లో చూసి తెలుసుకోవలసిన అవసరం లేకుండా గోదాదేవి తనే బాగా సాక్షాత్కరించుకున్నది కావడం చేత ఒక సింహము తన గుహలోంచి ఏ విధంగా బయటికి బయలుదేరుతుంది, ఎట్లా వస్తుంది, చాలా అద్భుతమైనటువంటి వర్ణన ఈనాటి పాటలో మన ఆండాళ్ తల్లి చేస్తుంది. అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి, జంతువుల గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి, సాహిత్యం తెలియాలంటే తిరుప్పావైలోకి రావాలి, ఉపమానోపమేయాల గురించినటువంటి పరిజ్ఞానం కలగాలంటే తిరుప్పావైని అధ్యయనం చేయాలి. ఇది అది అనే నియమం లేదు. యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్ క్వచిత్ అంటూ భారతాన్ని గురించి వేదవ్యాసుడు ఒక సవాల్ విసిరాడు. ఇందులో ఉన్నదే ప్రపంచంలో ఎక్కడైనా, ఇందులో లేదు ఇక అది ప్రపంచంలో ఉండేటటువంటి ప్రశ్నే లేదు అంటూ ఆయన ఇచ్చినటువంటి సవాల్లాగా తిరుప్పావై కూడా అన్నింటికీ ఇది మూలం, ఇందులోంచే ఎక్కడికి బయటికి వచ్చినది మనకి ఏదైనా సాక్షాత్కరిస్తుంది అని మనం చెప్పవచ్చు. ఈవేళ మన అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేలుకొలిపేటటువంటి పాసురం. స్వామి దగ్గరికి వచ్చేదాకా శాస్త్రం ఉంటుంది, భగవంతుణ్ణి చేరేటంత వరకే శాస్త్రం. చేరిన తర్వాత పొందేటువంటి ఆనంద అనుభూతికి శాస్త్రమేమీ అక్కడ ప్రస్తావన కాదు. లోకంలో మనకి తెలుసును, వివాహం జరిగేటంత వరకు శాస్త్రీయమైనటువంటి ఒక ప్రక్రియ, ఒక వ్యక్తిని నిర్ణయం చేయడం దగ్గర నుంచి ఆ వ్యక్తులు ఒక చోటకి చేరటం దాకా జరిగేటువంటి ప్రక్రియ అంతా కూడా శాస్త్రీయంగా జరుగుతుంది. కానీ ఒకసారి ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక ఎంతసేపు ప్రేమించవలను, ఎవరు ముందు ప్రేమించవలను, ఎవరు వెనుక ప్రేమించవలను, ఏ ఏ సమయాల్లో ప్రేమించవలను అనే దానికి శాస్త్రమేమి వర్తించదు. ప్రేమకి అక్కడ నియమాలు అనేటటువంటివి ఎలా అడ్డురావో, ఒకరి కోసం ఒకరు జీవించడం అనేది లోకంలో మనం ఎట్లా గమనిస్తామో అట్లానే భగవంతుని యొక్క సన్నిధానానికి చేరేటంత వరకు ఎన్నో రకాలైనటువంటి నియమాలుంటాయి, ఎన్నో రకాలైనటువంటి పరీక్షలుంటాయి, ఎన్నో రకాలైనటువంటి పరిశీలనలు ఉంటాయి. కానీ ఒకసారి భగవత్ సన్నిధానానికి అంటూ చేరిన తర్వాత ఇక భగవంతుడు భక్తులకి సర్వాత్మన చెందే ఉండిపోతాడు, వారు ఆదేశించినట్టు తాను ప్రవర్తిస్తాడు. ఇక అక్కడ శాస్త్రం అనేటటువంటి దానికి పెద్ద ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన ఏమీ ఉండదు. విభీషణుని రామచంద్రుడు అంగీకరించవలసి వచ్చింది ఒకనాడు. దానికి సుగ్రీవాదులందరినీ సంప్రదించడం, వారి అభిప్రాయాన్ని తీసుకోవడం, వారికి తన అభిప్రాయాన్ని చెప్పడం, వారందరిని ఒప్పించడం, ఇదంతా బోలెడంత పెద్ద ప్రక్రియ సాగింది. కానీ ఒకసారి తాను నిర్ణయం చేసి విభీషణుని రక్షించి తీరవలే అని నిర్ణయించుకుని సుగ్రీవుణ్ణే పంపించి ఆనయనం హరిశ్రేష్ఠ దత్తం అస్య అభయం మయా, నేను ఇతనికి అభయం ఇవ్వడానికనే నిర్ణయం చేశాను, తీసుకురండి విభీషణుణ్ణి అని రామచంద్రుడు ఆదేశిస్తే సుగ్రీవుడు వెళ్ళి విభీషణుని తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత లోచనాభ్యాం పిబన్నివా అంటూ తన నేత్రాలతోటే విభీషణుణ్ణి పానం చేస్తున్నట్టుగా, అంటే అంతసేపు నువ్వు నీ రాజ్యాన్నంతటిని వదిలిపెట్టుకొస్తే నిన్ను అలాగా ఆకాశంలో నిలబెట్టి నీకు రక్షణ ఇవ్వాలా ఇవ్వద్దా అన్నట్టు ఎన్నో ఆలోచనలు చేస్తున్నానే అన్నట్టుగా స్వామి తన యొక్క ఆలస్యాన్ని, విభీషణ్ణి సంరక్షించడంలో జరిగినటువంటి ఆ ఆలస్యాన్ని, కాల విలంబనాన్ని తాను సహించలేనట్టుగా విభీషణుడికి ఓదార్పు కలిగించి దగ్గరికి తీసుకుని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, తన సోదరులు ఇంతవరకు ముగ్గురే కానీ ఇప్పుడు మరొక సోదరుడు చేరాడు అన్నట్టుగా ఆఖ్యాహి మమతత్వేన రాక్షసానాం బలాబలం, నువ్వు నా తమ్ముడు అయిపోయావు కదా, ఇప్పుడు నా వాడివి, నువ్వు ఇక ఏకమాత్రం రాక్షసత్వం నీలో లేనే లేదు, రాక్షసుడు కానే కావు, కనుక
రాక్షసుల గురించినటువంటి వివరాలు నాకు తెలియచేయి అంటూ రామచంద్రుడు ఆవిడ అడిగి అతన్ని తనవాడి కింద చేసేసుకున్నాడు. ఇక అక్కడ శాస్త్రం అనేటటువంటిది ఏమీ అవసరం లేదు, అతనికి అడ్డు రాలేదు. స్వామి సన్నిధానానికి మన వాళ్ళంతా చేరారు. ఇక చేరిన తర్వాత భగవంతుడికి ఉండేటటువంటి స్వాతంత్ర్యం పూర్తిగా పోయినట్టే. వీళ్ళు స్వతంత్రులయ్యారు, భగవంతుడే వీళ్ళకి పరతంత్రుడైపోయాడు. ఒకసారి విభీషణుడు శిరస్సు వంచితే రాముడు అతనికి దాసుడైపోయి నువ్వేం చెబితే అది నేను చేస్తా. విభీషణ, ఇప్పుడు చెప్పు, మనం సముద్రం దాటాలంటే ఏం చేయాలి? సలహా అతనా చెప్పాల్సింది. అనుభవం కలిగిన వాళ్ళు చెప్పాల్సి ఉంటుంటే, అంతకంటే లక్ష్మణస్వామి తన తమ్ముడే ఉన్నాడు, ఇతని కంటే ముందు వచ్చినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు, ఇంకా అనుభవంగా జాంబవంతులు లాంటి వాళ్ళంతా ఉంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏమి చెయ్యవలే, నువ్వు ఆదేశించు అన్నట్టుగా విభీషణుడు అడిగాడు. పాపం విభీషణుడు ఏం చెప్తాడు? తన విషయంలో ఏది అనుభవించాడో అదే తను చెప్పాడు. రామా, నాలాంటి అల్పుడు, అజ్ఞుడు, క్షుద్రుడు వస్తే శరణాగతి చేస్తే ఆ శరణాగతి ఎంత గొప్పది. నీలాంటి పురుషోత్తముణ్ణి కూడా కరిగేటట్టు చేసి నన్ను స్వీకరించేట్టు చేసిందే. శరణాగతికి మించినటువంటి ఉపాయం మరి లేనే లేదయ్యా, సాధనం లేనే లేదయ్యా. సముద్రం రాఘవో రాజా శరణంగా అంతుమర్హసి. సముద్రాన్ని నువ్వు సగ శరణాగతి చెయ్యి బస్. తన విషయంలో శరణాగతి ఫలించింది గనక ఎవ్వడికైనా ఫలిస్తుంది అనుకుంటూ సలహా ఇచ్చాడు. విభీషణుడి మీద కలిగిన ప్రేమ చేత శాస్త్రాలు నియమాలు పక్కన పెట్టి ఆయన చేయమని అడగక నేను చేస్తానంతే అన్నాడు. 3 రోజులు దర్భలు పడుకున్నాడు స్వామి సముద్రం దగ్గర. చేయడానికి తనకి అర్హత ఉందా లేదా, చేయించుకోవటానికి ఆ సముద్రుడికి అర్హత ఉందా లేదా, ఏమీ ఆలోచించలేదు. ఆయన చెప్పాడు, నేను చేయాలంతే, చేసేసాడు. ఎంత స్వాధీనం అయిపోతాడు భక్తుల విషయంలో భగవంతుడు. పూర్వపు తన పరివారాన్ని కూడా పక్కకి పెట్టి కొత్తగా వచ్చిన పరివారాన్ని దగ్గరికి తీసుకుని అతనికే ఎంత ప్రాముఖ్యాన్ని ఇచ్చాడు. ఆవుకి ఒక దూడ కన్నప్పుడు ఆ దూడ కోసం ప్రాణం ఇచ్చేట్టుగా ఉంటుంది. కానీ రెండవ దూడ కన్న తర్వాత మొదటి దూడ తనదే అయినా అది ఇప్పుడు పాలు త్రాగడానికి దగ్గరికి వస్తే దాన్ని తన గిట్టలతో తన్ని దూరం చేసి దీనికే ప్రాముఖ్యాన్ని ఇస్తుందే. అట్లా రాముడు, సుగ్రీవ, లక్ష్మణాదులు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పక్కకి పట్టి విభీషణుడినే సలహా అడిగి ఆయన చెప్పినట్టుగా వెంటనే చేశాడు. లక్ష్మణస్వామిని తర్వాత అడిగాడు, ఏమోయ్ లక్ష్మణ, విభీషణుడు శరణాగతి చేయమంటున్నాడు, ఏమంటావు? నువ్వు అడగడం, ఆయన చెప్పడం అయిన తర్వాత ఇంక మళ్ళీ మేము చెప్పేది ఏముందయా అన్నాడు పాపం మర్యాదగా లక్ష్మణస్వామి. అంటే నువ్వు అడగడం మంచిగానే ఉంది, ఆయన చెప్పడం బాగానే ఉంది, నువ్వు అడిగిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత మేము కాదంటే మధ్యలో మేము ఫూల్స్ అవ్వడం తప్ప దాంట్లో ఫలితం ఏమి ఉండదు. అంచేత అంత మంచి సలహా ఆయన ఇచ్చినందుకు, నువ్వు అంత బుద్ధిగా నువ్వు అడిగినందుకు చక్కగా చేయమన్నాడు. పాపం ఇద్దరు సుగ్రీవుడు లక్ష్మణస్వామి దూరంగా కూర్చొని చూస్తున్నారు. 3 రోజులు శరణాగతి చేశాడు, ఏం పాలించలా. ఫలిస్తుందో ఫలించదో చెప్పాడు కనుక చెయ్యాలి అన్నాడు. ఇది భగవంతుడికి ఉండే ప్రేమ. అందుకే గోపికలు ప్రార్థన చేయడం ఏమిటి, వెంటనే స్వామి అంగీకరించాడు. కళ్ళు తెరవాలి అనుకున్నాడు చూడటానికి, తెరవకు, మేం చెప్పినట్టుగా కళ్ళు తెరవాలి అని ఆదేశించారు. సరే, ఎలా తెరవమంటారని అడిగాడు. అంకణ్ ఇరండుం కొండు సిరిచిరిదే ఎమ్మేల్ విழிయావో. నువ్వు ఒక్కసారి కనుక ఇలా చూసేసావంటే అమ్మో ఆ ప్రేమను మేము తట్టుకోలేము. చిన్నపిల్లలకి కాఫీ అలవాటు చేస్తారు చూడండి. మొట్టమొదట అమ్మ తను తాగి చూసి తన నోటికి పట్టేంత వేడి ఉందో లేదో చూసి అప్పుడు పిల్లవాడికి అలవాటు చేస్తుంది. మెల్లగా తర్వాతకి వాడికి అప్పుడప్పుడే కాగేది పోసేసినా తాగగలిగేంత సమర్థుడైపోతాడు. ఎలా అవుతాడు? పుట్టగానే కాదు కదా, మొట్టమొదటి గోరువెచ్చగా, కొంచెం వెచ్చగా, ఇంకొంచెం వెచ్చగా, ఆ తర్వాత ఇంకా వెచ్చగా, ఆ తర్వాత సలసల కాగేట్టుగా, క్రమ పద్ధతిలో. అలానే నీ యొక్క దివ్య నేత్రాల్లోంచి వర్షించే ప్రేమ వృష్టి కూడా ఒక్కసారి మా మీద వర్షించేస్తే ఇంతవరకు
నీ ఎడబాటుతోటి బీటలు వారిన ఈ భూమి తట్టుకోలేదయ్యా స్వామి. అంచేత మెల్లమెల్లగా మనం కొంచెం ఈ మత్తు పదార్థాన్ని అలవాటు చేసుకుంటారు చూడండి. మొట్టమొదట ఒక్క చిన్న ఒక 10 ml, 20 ml, 25 ml, ఆ తర్వాత ఒక చిన్న పెగ్గు, ఆ తర్వాత ఒక 2 పెగ్గులు, ఆ తర్వాత మొత్తం సీసాలు తాగేసే అంత సామర్థ్యం వచ్చేస్తుంది క్రమక్రమంగా. అట్లా అది పాడు చేసేటటువంటి మత్తు. కానీ భగవంతుడు అనేది బాగు చేసేటటువంటి మత్తు సుమా. చేత ఇది కూడా ఒకవేళ మత్తు అయితే ఎస్, దుష్ట ప్రవృత్తుల నుంచి మత్తు కలిగించి సత్ప్రవృత్తులు మనిషిలో రేకెత్తించగలిగితే అది మంచి మత్తు అన్నమాట. భగవంతుడు మంచి మత్తు. అందుకే స్వామి, నీ యొక్క నేత్రాంచలముల్లోంచి వర్షించే కృపావృష్టి ఒక్కసారి మా మీద కురవ తగదు. సిరిచిరిదే ఎమ్మేల్ విழிయావో. మెల్లగా తెరు, కొంచెం తెరు, మాలో ద్వేషం తగ్గిపోతుంది. ఇంకొంచెం తెరు, నీయందు ఆభిముఖ్యం ఏర్పడుతుంది. ఇంకొంచెం తెరు, అనుకూలత ఏర్పడుతుంది. ఇంకొంచెం తెరు, శ్రద్ధ పెరుగుతుంది. ఇంకొంచెం తెరు, పెద్దల దగ్గరికి చేరాలనిపిస్తుంది. ఇంకొంచెం వినాలనిపిస్తుంది. మరి కాస్త మననం చేయాలనిపిస్తుంది. మరి కాస్త సాక్షాత్కారం క్రమంగా ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆచార్య సన్నిధానానికి వెళ్ళాలనిపిస్తుంది. మంత్రం వినాలనిపిస్తుంది. మంత్రార్థం తెలుసుకోవాలనిపిస్తుంది. మంత్రసారమైనటువంటి తత్వాన్ని గుర్తించాలనిపిస్తుంది. ఆ తర్వాత సేవ చేయాలనిపిస్తుంది. కానీ ఆ స్థితికి చేరాలంటే అది సిరిచిరిదే మెల్లమెల్లగా కావాలి తప్ప ఒక్కసారి సాగదీసినట్టుగా అయితే అది నిలవకపోవచ్చు, వస్తువే తట్టుకోలేకపోవచ్చు. కనుక తెరవమని అడిగారు. సరే, అంత చక్కగా వాళ్ళు అడిగినప్పుడు స్వామి మరి కాదనలేదు. అట్లాగే తెరిచాడు, చూశాడు. చాలా సంతోషం వేసింది వీరికి. సరే, ఇప్పుడు ఏం చేయాలి? సరే, లేచి రావాలి కదా. లేవబోయాడు స్వామి. అలా లేవటానికి వీళ్ళే. అధ్యాపయంతి కదండి మన గోదాదేవి, పాఠం నేర్పేటటువంటి ఈవిడ అధ్యాపిక. అంటే ఏమి చెయ్యాలన్నా ఇలా చేయవలెను, ఇంత చేయవలెను, ఇప్పుడు చేయవలెను. గోదాదేవి ఏది ఎంత ఆదేశిస్తే యువర్ మోస్ట్ హంబుల్ హస్బెండ్, యువర్ మోస్ట్ హంబుల్ సర్వెంట్ అనే స్థితిలోకి ఇప్పుడు స్వామి వచ్చేస్తున్నాడు అన్నమాట. చెప్పు, ఎట్లా లేమంటావో చెప్పమని అడిగాడని. అండాళ్ తల్లి అద్భుతమైనటువంటి వర్ణంతో ఇవాల్టి పాటలో ఎట్లా లేచి రావాలో, ఎట్లా రావాలో స్వామికి ఆదేశిస్తోంది. పాసురాన్ని ఒకసారి మనందరం కలిసి అనుసంధానం చేద్దాం. 23వ పాసురం తిరుప్పావైలో. ఆండాళ్ తిరువడిగళే శరణం மாரிமலை முழஞ்சில் மன்னிக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீவிழுத்து வேரிமயர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து அருள் ఏలోరెంబావాయి. ఇది ఇవాటి పాట. ఇందులో గోదాదేవి స్వామిని లేచి క్రమంగా నడచి వచ్చి సింహాసనం మీద కూర్చుని తమ యొక్క మొరలని ఆలకించమని ప్రార్థిస్తోంది. స్వామి అక్కడే పాపం వెళ్ళుకొచ్చి ఏమరా, ఏం కావాలి మీకు చెప్పండి అని అడిగి ఉంటాడు ఆయన. కానీ మన వాళ్ళు తెలివైన వాళ్ళు కదా, పడకటింటి మాటలు కాకూడదయా. అక్కడున్నప్పుడు ఎంతో ప్రేమ నటించి చెప్పేయండి అని చెప్పించేసుకుంటావు. ఆ తర్వాత మళ్ళీ నీ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఏమయ్యా ఏదంటే ఎప్పుడు చెప్పారు మీరు అని
చక్కగా అబద్ధాలు ఆడగలిగే నేర్పరితనం నీకు వెన్నతో పెట్టిన విద్య. ఒకవేళ మేము అలా చెప్పాం కదా, నువ్వు అవునన్నావు కదా అని మేమన్నా, ఏమో నిద్రమత్తులో ఏమన్నానో ఏమిటో అని నువ్వు మాట దాటవేసేటటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు సుమా. అంచేత మేము అక్కడ చెప్పం. నీదైన ఒక సింహాసనం ఉంది, అది అద్భుతమైనటువంటి సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడాడిన మాట జవదాట వీలు కానివ్వదు. ఆ సింహాసనం యొక్క ప్రభావం అది. కనుక నువ్వు అక్కడికి రావాలి, దాని మీద కూర్చోవాలి, అప్పుడు మేం చెప్పాలి. అంతేకాని మంచం మీద పడుకుని నిద్రపోతున్నావు, ఏదో చెప్పేస్తే ఏదో నిద్రమత్తులో విన్నాను, దాన్ని పట్టించుకుంటారా ఏమిటని నువ్వు అనేసావనుకో, ఏం చేస్తాం? మేము గతంలో ఒకసారి అనుభవించాం కదా. రండి మా నాన్నగారి ఇంటి దగ్గరికి, ఓ నేను మీకు కావాల్సినవి ఇచ్చేస్తానన్నావు. నిజం కాబోలని పాప అందరినీ లేపుకుని ఆ నందగోప భవనం దగ్గరికి వెళ్ళాం. నందుణ్ణి యశోదమ్మని బలరాముని లేపిన తర్వాత తెలిసింది నువ్వు నీడాభవనంలో ఉన్నావని. అందరి దగ్గర కనిపించిన వాడికి కాళ్ళ పడ్డాం, వేళ్ల పడ్డామే. మాకొక చిన్న గుర్తింపు కూడా నువ్వు ఇవ్వలేదే. అంచేత నీ మాటను నమ్మటానికి వీల్లేదయా. ఇది అక్కడ కూర్చుంటే మేం చెప్పం. రా సింహాసనం మీద కూర్చో. విక్రమార్కుడు సింహాసనం అని ఒకటి మన వాళ్ళు అంటూ ఉండేవారు. దాని మీద కూర్చుంటే వాడు ఉత్తమోత్తముడైనటువంటి సంస్కారవంతుడుగా అయిపోతూ ఉండేవాట. దిగి వస్తే వాడు మామూలుగానే అయిపోతూ ఉండేవాడు. భోజరాజు కథలో మనకు ఆ సింహాసనాన్ని గురించినటువంటి వర్ణన కొద్దిగా తెలుస్తుంది. దానికి ఇటు 16 ఇటు 16 సాలభంజికలు ఉండేవిట. ఓ 32 సాలభంజికలు. అవన్నీ కూడా అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటివి కాబోలు. ఒకసారి భోజరాజుకి ఒక అద్భుతమైనటువంటి సింహాసనం దొరికింది. దానికి వెనకాతల వచ్చిన సన్నివేశం జరిగింది. ఆయన ఒకసారి వేసవి కాలంలో ఒక చోట నుంచి వెళ్ళిపోతుంటే అక్కడ ఒక పెద్ద ఎత్తైన దిబ్బ మీద ఒక ఆయన కూర్చుని తనని పేరు పెట్టి మరీ పిలిచి 4 పళ్ళు తినిపోమ్మని అడిగాడు. వేసవికాలం మధ్యాహ్నం దాహం వేస్తుంది కదా, పోనీ పిలుస్తున్నాడు కనుక వెడదాం అని తోటలోకి వెడితే వాడు దాని నుంచి కిందకి దిగొచ్చి పాపం తిట్టకుండా తిట్టాడు. అయ్యో పొరపాటు అయిపోయింది అనుకుని మళ్ళీ ఇతను బయలుదేరి వెళ్ళబోతుంటే ఆ పైకెక్కి మళ్ళీ కూర్చున్నవాడు మళ్ళీ ఇతను చాలా ప్రేమతో ఆదరంతో పిలిచాడు. 2-3 సార్లు చూసిన తర్వాత ఆ రాజుగారికి ఆశ్చర్యం వేసింది. పైకెక్కితే మాట వేరు, కిందకి దిగితే మాట వేరు. అంటే ఆ పైన వాడు ఎక్కినప్పుడు మంచి మాట వస్తోంది అంటే బహుశా అక్కడ ఏదో ఉండి ఉంటుంది కనుక దాన్ని మనం ఏమిటో పరిశీలన చేయాలి అని నిర్ణయం చేసుకుని మొత్తం తన వారందరినీ పంపించి ఆ స్థలం అంతా మొత్తం కొనిపించేశాడు రాజు. అతనికి డబ్బిచ్చి పంపించేశాడు. అక్కడ ఉండేటిన దిబ్బని తవ్వాడు. దాంట్లో ఒక అద్భుతమైన ఆసనం దొరికింది. కడిగాడు, ముహూర్తం పెట్టాడు, దాన్ని ఎక్కుదాం అనుకున్నాడు. ఒక్కొక్క బొమ్మ మాట్లాడడం ప్రారంభించింది, ఒక కథ చెప్పడం ప్రారంభించింది. ఏమయ్యా, ఆ రాజు ఇలాంటి పనులు చేశాడు, ఇలాంటి గొప్ప పనులు చేశాడు, తాను ఈ రకంగా పాలన చేశాడు, మరి నిగర్విగా ఉండి తను చేసుకుంటూ ఉండేవాడు, మరి నువ్వు అలా ఉండగలవా అని అడుగుతూ ఉండేది బొమ్మ. చివరికి ఉండగలను అంటే అది అహంకారం అర్థం కనుక అహంకారం ఉన్నవాడు సింహాసనం మీదకి ఎక్కడానికి వీళ్ళే. అబ్బెబ్బే నాకు అది అంతలెక్కడ కుదురుతుంది, నేను ఉండలేను, అయితే నీకు సింహాసనం అర్హత లేదు సుమా, ఖబర్దార్ అంటూ ఆ సాలభంజికే వెనక్కి పంపించేస్తుంది అనమాట. సింహాసనం దాని మీద ఎక్కితే వచ్చే ప్రభావం అది, దిగితే మామూలే, కూర్చుంటే మాత్రం దాంట్లో వాడికి అద్భుతమైన ప్రభావం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలానే నీకు కూడా ఒక సీరియస్ సింహాసనం ఒకటి ఉందయ్యా, మంచి సంపద్యుక్తమైనటువంటి సింహాసనం, సీరియ సింహాసనத்தை ఇருந்து నీకు తగినటువంటి ఆ సింహాసనం మీద కూర్చుని అప్పుడు నువ్వు ఏమర్రా ఏమిటి కాదని అని అడిగితే మేము ఎందుకు వచ్చామో ఏమి కోరుతున్నావు అప్పుడు మేము నీకు విన్నవిస్తాం. అంతే తప్ప పడక భవనంలో కాదు. 100 కార్యం ఆరాయింది అరుళ్, మేము ఒక కార్యార్థులమై వచ్చాము కనుక మేము ఏం చేయదలుచుకుంటున్నాం, ఎలా చేయదలుచుకుంటున్నాం అనేది నువ్వు ఆరాయింది అరుళ్, ఒకసారి స్పష్టంగా పరిశీలన చేసి చక్కగా తెలుసుకో. అప్పుడు ఏది చేయదగును, ఎట్లా చేయదగును, ఎంతెంత చేయదగును పైన. అయితే అలా రావటానికి ముందర స్వామిని ముందర మేలుకొల్పాలి కదా.
ఎట్లా పడక మంచం నుంచి లేవాలి అనేది గోదాదేవి అద్భుతమైనటువంటి వర్ణన ఈవేళ చేస్తాం. ఎట్లా లేవాలిట? గోదాదేవి యొక్క తిరుప్పావై కొన్నిటిని తనతో పాటు సమానంగా నడుపుకుంటూ తీసుకెడుతూ ఉంటుంది. అందులో ఒకటి పైన మనకు కనిపించేటటువంటి ఒక అందమైన కథ. అందులో గోపికలు, కృష్ణుడు, ఆటలు పాటలు, ఉరుకు పరుగులు, పిలుచుట, లేకపోతే సమాధానాలు చెప్తుండటం, ఇవన్నీ మనకి పైన కనిపిస్తాయి. కనుక ఈ పైన కనిపించేటటువంటి నియమాన్ని ఒకటి మన గోదాదేవి చెప్తుంది. ఇక రెండవది, తిరుప్పావై వ్రతానికి సారాంశమే వేదం కనుక వేదంలో తత్వాన్ని మనం సాక్షాత్కరించుకోవడానికి జరిగే ప్రక్రియ ఏమిటి, ఇది మనకి వర్ణిస్తుంది. ఉపనిషత్తుల్లో మనకి ఉపదేశం చేసినటువంటి రహస్యాలన్నిటినీ తాను అందులో చెబుతుంది. ఇక మూడవది, మనం భగవంతుడిని చూసే స్థానానికి వెళ్ళేటప్పుడు ఎట్లా మనని మనం సిద్ధం చేసుకుని వెళ్ళవలే. భగవంతుడిని మనం ఈ ప్రకృతి మండలంలో చూడగలిగిన స్థానం మనం ఆరాధన చేసేటువంటి విగ్రహంలోనే కదా. అది మన ఇంటిలో ఉండేటటువంటి అర్చామూర్తి కావచ్చు, ఆలయంలో ఉండేటటువంటి అర్చామూర్తి కావచ్చు. అక్కడ భగవంతుడిని సేవించడానికి వెళ్ళేటప్పుడు ఎట్లా మనం లోపలికి వెళ్ళవలే, ఎక్కడెక్కడ ఎట్లా మనం సేవించుకుని వెళ్ళవలే, ఇది మనకి నేర్పాలి. లోపల నుంచి భగవంతుడు అప్పుడప్పుడు భక్తుల్ని కరుణించడం కోసం బయటకు వస్తుంటాడు. ఆ వచ్చేటి పద్ధతి ఏమిటి, ఇది మనకి ఆండాళ్ళ తల్లి చూపిస్తుంది. ఇక నాలుగవది, శ్రీకృష్ణుడు తన భవనంలోంచి ఎట్లా రావాలి. ఈ ప్రకృతి మండలంలోకి భగవంతుడు జగత్తంతటిని కూడా సృజించి ఈ సృజ్యమైనటువంటి వస్తువుల్లో తాను కనిపించేట్టుగా బయటికి వెలువడతాడు ఒకటి. రెండవది, తన మందిరంలోంచి భగవంతుడు ఈ మండపాల్లోకి భక్తులకి తాను సాక్షాత్కరించేట్టుగా వస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు తన భవనంలోంచి వీళ్ళకి కనిపించేట్టుగా బయటకు వస్తున్నాడు. ఈ మూడిటిని మన ఆండాళ్ళ తల్లి సమానంగా తనతో పాటు తీసుకువెడుతోంది తన యొక్క అనుభవ పూర్ణమైనటువంటి పాసురాల్లో. ఇక ఎలా రావాలి అనేదాన్ని వర్ణిస్తూ, వానాకాలంలో కొండ గుహలలో నిదురించేటటువంటి ఒక సింహం తిరిగి తనంతట తాను మేల్కాంచి బయటికి వచ్చే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అనేదాన్ని అద్భుతంగా మన ఆండాళ్ళు వర్ణిస్తోంది. మరంటే ఆండాళ్ ప్రకృతిని చూసింది, జంతువులను చూసింది, వాటి కదలికలను చూసింది, వాటి అలవాట్లను గుర్తించింది. ఈ ప్రతి కదలిక, ప్రతి అలవాటు కలిగినటువంటి ఈ వస్తుజాతంలో భగవంతుడి యొక్క ప్రవృత్తిని మన ఆండాళ్ళ తల్లి గమనిస్తోంది. అది ఈవేళ పాటలో మనం గమనించాలి. లోపల నుంచి బయటికి రావాలి కదా, ఎట్లా రావాలో చెప్తోంది. మారి మలముഴഞ്ചിൽ మన్నికిడందురంగుం. మారి వానాకాలం. అసలు వానాకాలం ప్రేయసి ప్రియులకి చాలా కలిసిన వారికి ఆనందం, విడిగా ఉండేవారికి దుఃఖాన్ని ఇచ్చే కాలం అని అంటుంటారు మన కవి సమయంలో. అసలు ఆషాఢమాసం వస్తోందంటేనే పాపం దుఃఖం పొంగి వచ్చింది ఒక యక్షుడికి. అదో పెద్ద కావ్యం అయిపోయింది, మేఘ సందేశం అయిపోయింది. పాపం ఆయన చెప్పుకున్నాడు కూడా, ఆషాఢస్య ప్రథమ దివసే అని అంటున్నాను. మేఘం ఆకాశంలో కనిపించగానే ప్రేయసి జ్ఞాపకం వచ్చి ఆ మేఘాన్నే ఒక దూతని చేసేసి ఆయన ఆవిడ దగ్గరికి సందేశాన్ని పంపించేశాడని కాళిదాస మహాకవి మనకి అద్భుతంగా వర్ణించి చెబుతాడు. వానాకాలం అంటే అలాంటిదన్నమాట. కలిసిన వారికి ఆనందాన్ని ఇస్తుంది, విడిగా ఉండేవారికి దుఃఖాన్ని ఇస్తుంది, వైరం కలిగిన వారికి వైరాన్ని మరిపిస్తుంది. వానాకాలం వస్తే యుద్ధాలు చేసుకునే వాళ్ళు కూడా యుద్ధాలు చేయరు కదా, వానలు తగ్గేంత వరకు ఎదురు చూస్తారు. వానలు తగ్గిన తర్వాత నేల కాస్త మళ్ళీ గట్టిపడ్డం ఆరంభం చేశాక విజయదశమి నాడు పూజా పునస్కారాలు గట్రా చేసుకుని తిరిగి మళ్ళీ తమ యొక్క యాత్రని సాగిస్తూ ఉండడం అనేది మనకి తెలుసును. ఇది వానాకాలపు ప్రభావం, వైరాలని మరిపిస్తుంది
అంతేకాదు ఎడబాటులో ఉండేవాడికి దుఃఖాన్ని పెంచుతుంది కూడా. వానాకాలం వచ్చింది, సుగ్రీవుడు హాయిగా రాజ్యసుఖాల్లో మునిగి తేలుతున్నాడు రాముడు దయ వల్ల. కానీ రాముడు మాల్యాద్రి పర్వతం మీద ఉండి లక్ష్మణస్వామి దగ్గర తనకు కలిగిన సీతా విరహాన్ని ఓ అంటూ పాపం తాను విన్నవించుకోవలసి వచ్చింది. వానాకాలం ఎన్ని రకాల పాటలు పడేట్టు చేస్తుందో. ఈ వానాకాలమే నిజానికి మనందరికీ కూడా సంప్రాప్తిస్తుంది. మనమంతా నిజానికి ఒక వానాకాలంలోనే ఉన్నాం. ఒక వానాకాలాన్ని మనం ప్రతీక్షిస్తున్నాం కూడా. ఏ వానాకాలంలో ఉన్నామంటే మనం రకరకాల దుఃఖములని సంతతము వర్షించేటటువంటి ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదా. బహుధా సంతత దుఃఖ వర్షిణి భవదుర్దినే పథస్ఖలితం అంటారు మన యామునాచార్య స్వామి. మనం ఈ ప్రకృతి మండలం అనే సంసారం అనేటటువంటి ఘోరారణ్యంలో దారి తప్పి సంచరిస్తున్నాం. వానాకాలంలో పెద్ద పెద్ద కారుమబ్బులు ఆకాశం అంతా ఆక్రమించి వెలుతురే లేకుండా చేస్తే ఎక్కడో దారి తప్పి అడవిలో తిరిగేటటువంటి వ్యక్తికి ఎట్లా ఉంటుందో మనం కూడా అట్లానే ఉన్నాం. నిజానికి మనని కూడా ఇప్పుడు మేఘాలు ఆక్రమించి ఉన్నాయి. ఏం మేఘాలు? ఈ కనిపించే మేఘాలు కాదు, మనకి కనిపించని అవివేక ఘన అంధ దింగ్ముఖే. అవివేకం అంటే వస్తువులను విడదీసుకోలేకపోవడం అర్థం. వివేకం అంటే విడదీసుకొనగలిగి చూచుట. దేనిని? శరీరం, ఆత్మ, పరమాత్మ, ఈ మూడు వస్తువులు. కానీ మూటిని విడదీసుకోవడం చేత కాక కనిపించే శరీరమే నేను అని అనుకుంటూ మనం బ్రతికేస్తున్నామే. దీని సుఖమే సుఖం అనుకుంటూ బ్రతికేస్తున్నామే. దీనికి కలిగే కష్టమే కష్టం అనుకుంటూ మనం జీవితాన్ని వెళ్ళదీస్తున్నామే. ఇది కారణం. దీనికి విడదీసుకొని చూసుకొని తెలివి లేకపోవడం అవివేకం. ఇదే దట్టమైనటువంటి మబ్బు ఆక్రమించినట్టుగా మొత్తం మన జ్ఞానం అనే సూర్యుని ఆక్రమించి పారవేసింది. ఏమైంది? దింగ్ముఖే, దారి తప్పాము. ఎటు తూర్పో ఎటు పశ్చిమమో తెలియటం లేదు. పోనీ అలాగే మేఘం ఆక్రమించుంటే పోనీ అట్లా కాసేపు ఓర్చుకుని అలా ఎదురు చూద్దాం అంటే బహుధా సంతత దుఃఖవర్షిణి. నిరంతరము వాన ఆపి లేదు, ఆపడమనేది లేదు, తెరిపి లేదు, నిరంతరం ఏం కురుస్తోంది? దుఃఖములనేటటువంటి వర్షములనే కురుస్తోంది. ఇది ఈ అవివేకం. చేయకూడని పనులు చేస్తుంది కదా, చేయాల్సిన పనులు మానేట్టు చేస్తాను. అకృత్య కారణ, కృత్య అకారణ, ఇవి రెండు రకాలుగాను మనం దోషాలని నిరంతరం చేస్తూనే ఉండేట్టుగా చేస్తుంది అవివేకం చేసేటువంటి పని. దీనివల్ల ఫలితం బహుధా సంతత దుఃఖవర్షిణి. ఏమవుతోంది దానివల్ల? ఒక భవ దుర్దినం ఏర్పడింది మనకి. దుర్దినం అంటే సూర్యుడు కనిపించని రోజుకి దుర్దినము అని పేరు. అయితే మహానుభావుడు అన్నట్ట, ఎద్దినే తద్దినం నాస్తి తద్దినం మమ దుర్దినం అన్నాడు ఆయన. అంటే ఆయనకి పాపం ఆ ఊరికి ఒకటే బ్రాహ్మడు, ఇంట్లో ఏమి చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉండేది కాదు. ఎవరో ఒకరింట్లో ఏదో పాపం తద్దినం వస్తుండేది, మనవాడు వెళ్ళి సరిగ్గా పుష్కలంగా భోజనం చేస్తూ ఉండేవాడు. అంచేత దినం ప్రతిదినం గడిచిపోతూ ఉండేది ఈయనకి. ఎవరైనా ఒక రోజున పాప అతనికి అపాయింట్మెంట్ ఇవ్వలేదనుకోండి, పిలవలేదనుకోండి, ఆ రోజు పాప అతనికి దుర్దినంగా బాధపడుతూ ఉండేవాట పాప ఆయన. కానీ దుర్దినం అంటే సూర్యుడు కనిపించని రోజున దుర్దినం అని వేద శ్రద్ధ కలిగినటువంటి వైదిక శ్రద్ధ కలిగిన వారందరూ కూడా భావిస్తూ ఉంటారు. సూర్యుడిని చూడనిదే ఆహారం తినడం లాంటిది మన వాళ్ళు చేసేవారు కాదు. ఒకవేళ సూర్యుడు కనిపించకపోతే ఏవో కొన్ని కారణాల చేత ఇక కనిపించేటంత వరకు ఉపవాసమే ఉండిపోతుండేవారు. ఏ కాస్త జలాన్ని తీసుకునేవారేమో మనకి తెలియదు. కనుక అవన్నీ దుర్దినములు అని అనుకుంటూ ఉండేవారు అనమాట. మళ్ళీ సూర్యుడు కనిపిస్తే ఈరోజు సుదినం అని భావన చేస్తుండేవారు. నిజానికి మనకి సూర్యుడు కనిపించడం లేదు. ఎంతకాలమైందో సూర్యుడు కనిపించి. ఏ సూర్యుడు? నీ లోపలే ఉన్నాడు. అచ్యుత భానుడు మన లోపలే ఉన్నాడు. మన్నెప్పుడు వదలడు. కనుకనే అతని పేరు అచ్యుత. చ్యుతి జారుట, జార్చుట. తాను మనం రక్షిస్తానన్న మాట నుంచి జారడు.
జారిపోతామంటే మనని నిజానికి జారనివ్వడు. ఆయన పేరు అచ్యుతుడు. ఆయనే భాను, అచ్యుత భాను, భగవంతుడు అనేటటువంటి సూర్యుడు. కానీ అవివేకం ఆయన కప్పేసింది. ఏం